మీ పిల్లలకి అదృష్టవంతమైనటువంటి పేర్లను నిర్ణయిస్తున్నారా? అంటే పేరు ఎలా నిర్ణయించాలని సందేహపడుతున్నారా? నేను ఒకటే చెప్తున్నానండి. పిల్లోడి భవిష్యత్తు నిజంగా మనతో ఆధారపడి ఉంటుంది. మన మీద ఆధారపడి ఉంటుందండి. ఉదాహరణకి తల్లిదండ్రులకి డెవలప్‌మెంట్ రాలేదనుకోండి, పిల్లల ద్వారా అదృష్టాన్ని తల్లిదండ్రులకు పొందగలిగే అవకాశం ఉంటుంది. అది పిల్లవాడి పేరులోని సంఖ్యాబలాన్ని బట్టే ఉంటుంది. పిల్లోడు ఏ డేట్ ఆఫ్ బర్త్‌లోనైనా పుట్టనివ్వండి. కానీ అదృష్ట సంఖ్యాబలముచే తల్లిదండ్రులు గొప్ప ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు వాళ్లకు పెట్టినటువంటి పేరే నిర్ణయిస్తుంది మీరు ధనవంతులా కారా అని. కాబట్టి మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, మంచి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను నిర్ణయించండి. నేను చెప్తున్నాను, ఒక్క పేరు జీవితకాలం పనిచేయాలి. వాడికి చదువులో ఆ చదువులో మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాలి, ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని కల్పించాలి. ఎవరికి అసలు ఈ పిల్లవాళ్ళు ఎవరికి చేయి చాచి అడగకుండా వారి జీవితంలో ముందుకెళ్ళాలండి. కాబట్టి పిల్లోడు మనం కోట్ల రూపాయలు, లక్షల రూపాయల కాన్వెంట్లలో మనం డబ్బులు ఖర్చు పెట్టి చదివించినా వాడు చదువుకోకపోతే బాధపడేది తల్లిదండ్రులు మాత్రమే. పైసా కష్టపడి పిల్లల బాగోగుల గురించే మనం ఖర్చు పెడుతుంటాం. ఆ పిల్లవాడు సరైన మార్గంలో నడవకపోతే తల్లిదండ్రులు ఎంత గొప్పగా ఇబ్బంది పడతారో తెలుసా మీకు? కాబట్టి మీ పిల్లలు అదృష్టవంతులు కావాలంటే వాడి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే వారికి మంచి అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను నిర్ణయించి వారి అభివృద్ధికి తోడ్పడండి.